స్వీడన్లో చాలా రకాల ప్రత్యేకతలున్నాయి. అలాంటి అద్భుతాలను ఈరోజు చూద్దాం పదండి. దీన్ని యూరోప్లోనే 3వ పెద్ద దేశంగా పిలుస్తారు. నెంబర్ 1, ఇది ఎక్కువ ట్యాక్స్లు పే చేస్తుంది. ప్రపంచంలోనే చాలా పెద్ద ట్యాక్స్ రేట్లను కలిగిన దేశంగా పిలుస్తారు. 51.1% జీడీపీలో కడుతారంట. వీళ్ళు సంపాదించే దాంట్లో 31% ట్యాక్స్లకే కడతారట. ఇక్కడ ఉద్యోగాలు 21% ఫీ సోషలైజేషన్ కి ఇస్తారట. ఫ్రీ ఎడ్యుకేషన్ అన్ని రకాల ట్యాక్స్లను కలిగి ఉంటుంది. నెంబర్ 2, పిల్లలను సరిగ్గా చూసుకోవడం అనేది ఇక్కడ గవర్నమెంట్ రూల్గా ఉంది. అలా సరిగ్గా చూసుకొని ఎడల ట్యాక్స్ రూపంలో పన్నులు కట్టాలట. పిల్లలకు చాలా ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తారు. నెంబర్ 3, స్టాక్హోమ్ అనేది ఒక పచ్చని ప్రదేశం. ప్రపంచంలో ఈ ప్రదేశాన్ని గ్రీన్ సిటీగా పిలుస్తారు. ప్రపంచంలోనే పరిశుభ్రమైన దేశంగా కూడా పిలుస్తారు. వీళ్ళు ఎక్కువగా ఆకుపచ్చనివే వాడుతారు. అంటే బస్సులను, సైకిళ్లను అలా ఆకుపచ్చని వాటినే వాడుతారు. చాలా పార్కులు కూడా ఉన్నాయి. నెంబర్ 4, ఏదైనా సాధించడంలో గొప్ప దేశంగా పిలువబడుతుంది. ఇక్కడ దాదాపుగా 10 మిలియన్ ప్రజలు ఉంటారు. చదువు అనేది అడ్వాన్స్గా ఉండి చాలా రకాల కొత్త వాటిని కనిపెట్టారు. స్కైప్ అలాంటి కొత్త డెవలప్మెంట్స్ ని వీళ్ళే కనిపెట్టారు. నెంబర్ 5, హెచ్&ఎం మ్యాగ్నెట్స్ ధనవంతుడు. హెచ్&ఎం మ్యాగ్నెట్స్ ఈయన అత్యంత ధనవంతుడుగా పిలువబడుతున్నాడు. ఈయన ఆదాయం దాదాపుగా $16 మిలియన్ ఉంటుంది. రెడీమేడ్ క్లాత్ షోరూమ్స్ వల్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. నెంబర్ 6, స్వీడన్ అతిపెద్ద నష్టాన్ని చూసింది. దీన్ని ప్రపంచంలోనే హ్యాపీ దేశం అంటారు. 1979లో పార్ట్నర్స్ ద్వారా డీల్ సరిగా లేక నష్టాన్ని చవిచూసిందట. అది కూడా $85 మిలియన్. నెంబర్ 7, నోబెల్ ప్రైజ్ అనేది లిటరేచర్ జియోపార్టీకి అందిందట. ఒక గొప్ప శాస్త్రవేత్తకు దీనిలో అందింది. చాలా గొప్ప తత్వవేత్తగా గొప్ప సార్థకమూర్తి అయిన ఈయనకు నోబెల్ ప్రైజ్ ని 2016లో అందించారు. నెంబర్ 8, మద్యంను రోజు తాగరాదట. మద్యం రోజు తాగడం జరగదని అంటున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరం కాబట్టి 19వ సెంచరీలో దీన్ని బ్యాన్ చేశారు. అతి తక్కువ మోతాదులో ఆల్కహాల్ ఉండేవి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. కానీ పార్టీలకు అప్పుడప్పుడు ప్రవేశం ఉంది. 22 ఏళ్ల లోపు వాళ్ళు మద్యం సేవించరాదు. నెంబర్ 9, శాంటా క్లాస్లు ఎక్కువ. క్రిస్టియన్ మతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శాంటాక్ కూడా ఎక్కువే అంటున్నారు. ఫిన్లాండ్లో శాంటాలు ఉండే ప్రదేశంగా చాలా ప్రత్యేకంగా పిలుస్తారు. నెంబర్ 10, ఐకియా కంపెనీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్ కంపెనీ. స్వీడన్లోనే మొదలైందట. 1947లో వచ్చిన సంవత్సరానికి $14 మిలియన్ ఆదాయాన్ని అంది పుచ్చుకుంటుంది. నెంబర్ 11, గ్రీన్ ఫిట్నెస్ మొదలుపెట్టి నీటిగా ఉంచడంలో సహకరించాలని వారికి కావలసిన బ్యాగులు, షూలను అందిస్తారు. ఆరోగ్యం, పరిశుభ్రం అని స్వీడన్ ని పిలుస్తారు. నెంబర్ 12, నేషనల్ ఫుడ్. స్వీడన్ నేషనల్ ఫుడ్ గా చాలా ప్రత్యేకంగా ఈ స్వీడన్ ని ఆర్మీ ఆఫీసర్ మొదటగా తయారు చేశారట. స్వీడిష్ డిషెస్, కాఫీ 2 ప్రత్యేకంగా ఇవ్వబడతాయి. నెంబర్ 13, పిల్లల్ని కొట్టడం నేరం అంటున్నారు. పనిష్మెంట్ ఇవ్వాలి కానీ కొట్టరాదు. అలా చేస్తే వాళ్ళు దారి తప్పుతారని వీళ్ళు అనుకుంటారు. నెంబర్ 14, అబ్బా బట్టల నాణ్యతలో ఫేమస్. అబ్బా బ్రాండ్ దుస్తులు నాణ్యతలో కానీ ఫ్యాషన్లో కానీ చాలా ప్రత్యేకం. వారి దేశానికి తగ్గట్టు వారిని తీర్చిదిద్దుకుంటారు. నెంబర్ 15, 3 సీటు బెల్టులు ఉంటాయి. ఇక్కడ చాలా ప్రత్యేకాలు ఉంటాయి. అలాగే సీటు బెల్ట్ కూడా 1959లో ఒక కారు తయారీ వ్యక్తి 3 బెల్టులు ఉన్నదానిని అందించారు. చూశారుగా స్వీడన్ అందాలు, ఎన్నో వింతలు చూశాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.